నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ధ్యానులకు జ్ఞానం ఆహ్లాదాన్ని అందిస్తూ ఉత్సాహంగా కొనసాగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం. అందరినీ ఆకట్టుకుంటున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సందేశాలు. ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించి బ్రహ్మర్షి పత్రిజీకి కృతజ్ఞత చాటుకుందామన్న పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు. పిరమిడ్ మాస్టర్లందరూ ధ్యాన ప్రచారం చేసేందుకు భూలోకానికి వచ్చిన టీచర్స్ అన్న బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా. ధ్యానులను బాగా ఆకట్టుకుంటున్న వివిధ పిరమిడ్లు, సంస్థల ఏవీలు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కైలాసపూర్లోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన యాగం 4 అత్యంత ఘనంగా విజయవంతంగా జరుగుతోంది. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 9వ రోజు భక్తి అనే అంశం గురించి బ్రహ్మర్షి పత్రిజీ వీడియో సందేశం ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించింది. ఈ సందేశంలో బ్రహ్మర్షి పత్రిజీ భక్తి అంటే సమర్పణ అని తెలియజేశారు. మన సొంత స్వరూపంతో అనుసంధానం కావడమే భక్తి అని వివరించారు. భక్తి అంటే మన గురించి మనం తెలుసుకోవడం, నేను అంటే ఏమిటి, నా స్వస్వరూపం ఏమిటి, దాని గురించి ఎలా చేరుకోవాలి అని తెలుసుకోవడం అని చెప్పారు. పిఎస్ఎస్ఎం కూడా ఇదే చెబుతుందన్నారు. ధ్యాన సాధనయే భక్తి యోగమని, ధ్యాన సాధన కాకుండా భక్తి యోగం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఈరోజు భక్తి అనే పదం తీసుకుందాం. మీరాదేవికి కృష్ణుడి మీద భక్తి, సంగీతజ్ఞులకు సంగీతం పట్ల భక్తి, ఆది శంకరాచార్య వరకు ఆత్మజ్ఞానం పట్ల భక్తి, గౌతమ బుద్ధుడికి ధ్యానం పట్ల భక్తి. ఈ విధంగా భక్తి అనేది ఎన్నో చోట్ల ఉంది మనకి. డెడికేషన్, భక్తి అంటే డెడికేషన్, పూర్తి సమర్పణ ఏదైనా దాని పట్ల. మన పిరమిడ్ మాస్టర్లకు ధ్యాన ప్రచారం పట్ల భక్తి, పిరమిడ్ నిర్మాణాల పట్ల భక్తి, శాకాహార ప్రచారాల పట్ల భక్తి, ఈ స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవడం పట్ల భక్తి, ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి సంసారం పట్ల భక్తి, రైతులకు వ్యవసాయం పట్ల భక్తి. ఎక్కడ చూసినా భక్తి యొక్క విశేషత మనకు కనబడుతూనే ఉంటుంది. ఇంత భక్తో తమ దృక్పథం పట్ల భక్తి, తమ కోరికల పట్ల భక్తి, తమ వృత్తుల పట్ల భక్తి. ఈ విధంగా మనం భక్తిని ఒక విశ్వరూపం చూస్తున్నాం ప్రతి చోట. ఒకానొక భక్తి యొక్క నిర్వచనం ఏమిటంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. స్వస్వరూపానుసంధానం, మన స్వంత స్వరూపంతో మనం అనుసంధానితం కావడమే భక్తి అని చెప్పబడుతోంది. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. మన గురించి మనం తెలుసుకోవడమే భక్తి అని చెప్పబడింది ఇందులో. నాకు ఇది చాలా నచ్చింది, ఈ యొక్క నిర్వచనం. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. రమణ మహర్షి ఎప్పుడు కూడా ఇవే ప్రశ్నలు వేసుకున్నాడు. నేను ఏమిటి, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరి కోసం వచ్చాను, ఏం చేయడం కోసం వచ్చాను, ఏం సాధించడం కోసం వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, నేను అంటే ఏమిటి, నా స్వస్వరూపం ఏమిటి, నా స్వరూపం ఏమిటి, నా స్వస్వరూపం ఏమిటి, దానికి నేను ఎలా చేరుకోవాలి అన్నదే స్వస్వరూపానుసంధానం. అదే భక్తి అని చెప్పబడింది. రమణ మహర్షి గారికి తన మీద తనకి భక్తి ఉంది. నేనేమిటి, ఎప్పుడు ఆ విచారణలోనే ఉన్నాడు ఆయన. ఎవరు ఆయన కలిసినా నువ్వెవరో తెలుసుకోబోయ్ అని చెప్పేవారు. మౌనంలో తెలుసుకో, మానసిక మౌనంలో తెలుసుకో నాయన. వాచిక మౌనంలో, మానసిక మౌనంలో నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నీకు నువ్వు దర్శనమిస్తావు అని చెప్పారు ఆయన. పిరమిడ్ మాస్టర్ అంతా అదే చెప్తున్నారు. ధ్యానం చేయబోయ్, మనసును శూన్యం చేసుకోబోయ్, శ్వాస మీద ధ్యాస ద్వారా. అప్పుడు నీ స్వస్వరూపము నీకే అవగతమవుతుంది, నీకే సువిదితమవుతుంది, నీకే అనుభవైక వైద్యమవుతుంది, నీ ఆత్మ నీకు ప్రస్ఫుటమవుతుంది. నువ్వు ఎక్కడెక్కడి నుంచి వచ్చావు, ఏ మూలాల నుంచి వచ్చావు, ఏ మూలాలకు పోతున్నావు, నీ గురించి సమగ్రంగా నీకు తెలుస్తుంది. స్వస్వరూపానుసంధానం ఇదే భక్తి నాయన అని చెప్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. నువ్వు కూర్చోను, నీ పట్ల నీ భక్తిని పెంపొందించుకో. ఏమిటయ్యా భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. ఎంత గొప్ప నిర్వచనము. ఈ నిర్వచనం ప్రకారం ధ్యాన సాధనే భక్తి యోగము. ధ్యాన సాధన కాకుండా వేరే భక్తి యోగం ఎక్కడా లేదు. అది ఉన్నా అది కొంతకాలానికే ఉంటుంది, మళ్ళీ అది ధ్యానానికి రావాల్సిందే. ఆ భక్తి ధ్యానంగా పరిణామం చెందవలసిందే. అందుకే భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు, అర్జున నువ్వు యోగివికా నాయన, నీతో నువ్వు కలువు, నిన్ను నువ్వు తెలుసుకో, యోగివికా, నిరంతరము ధ్యాన సాధనలో ఉండు, అదే నీ భక్తి యోగం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఇదే నిర్వచనం, భక్తి యొక్క నిర్వచనం. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ విధంగా భక్తాగ్రేసరులు, భక్తి యోగంలో అగ్రసరులు. ఎప్పుడూ భక్తిలో ఉంటారు, ఎప్పుడు స్వస్వరూపానుసంధానంలో ఉంటారు. మన గమ్యము మనమే, మన గమనము మన వైపే. అదే భక్తి అంటే. మనమంతా మన శ్వాస దగ్గర మనం నేర్చుకుంటున్నాం. శ్వాసానుసంధానం ద్వారా మన స్వస్వరూపానుసంధానం కలుగుతుంది. ఆనాపానసతి ద్వారా స్వస్వరూపానుసంధానం.
ఇదే భక్తి యోగము. పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్ వారు చెప్తున్న మార్గం ఇది. భక్తి యోగము స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ విధమైన భక్తి యోగులు కావాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, భక్తి యోగం అంటే ధ్యాన యోగమని తెలుసుకుందాము. ధ్యాన సాధనే భక్తి యోగము. ఇదే మన న్యూ ఏజ్ స్పిరిచువల్ ఫిలాసఫీ. ధ్యాన సాధనే భక్తి యోగమని మనం కనుక్కున్నాము, పరిశీలించి తెలుసుకున్నాము, అధ్యయనం చేసి తెలుసుకున్నాము. ఆనాపానసతి అన్నదే భక్తి యోగానికి దారి. ఎప్పుడైతే శ్వాస మీద మనం ధ్యాస పెడతామో, కూడి ఉంటామో, అది అన్ని చోటికి తీసుకెళ్తుంది. మన మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోటికి తీసుకెళ్తుంది. మన మూలాలు మనకి దర్శింపజేస్తుంది. స్వస్వరూపంతో అనుసంధానం అవుతాము. నేను శరీరం కాదు, నేను మేను కాదు, నేను శాశ్వతమైన నేను అని తెలుసుకోవడమే స్వస్వరూపానుసంధానం. కళ్ళు మూసుకోవడం ఏం కష్టము, శ్వాస మీద ధ్యాస ఉంచడం ఏం కష్టము. అందరూ ఇప్పుడు స్వస్వరూపానుసంధానంలో ఉందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించి బ్రహ్మర్షి పత్రిజీకి కృతజ్ఞతలు తెలియజేయాలని ధ్యానులకు, పిరమిడ్ మాస్టర్లకు సూచించారు పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొని సందేశమిచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ ఎంతో త్యాగం చేసి జీవితాంతం కృషి చేసి అందరికీ ధ్యానం అందించారని కొనియాడారు. ధ్యానం, సేవ రెండూ ముఖ్యమైనవే అని స్పష్టం చేశారు. పత్రిజీ ధ్యాన మహాయాగం విజయవంతం చేసేందుకు హైదరాబాద్ భాగ్యనగర్ ట్రస్ట్ సభ్యులు గత కొద్ది నెలలుగా కఠోర శ్రమ చేస్తున్నారని ప్రశంసించారు. ఇంత గొప్ప కార్యక్రమానికి అన్ని విధాలుగా చేయూత ఇవ్వాలని ధ్యానులను కోరారు. బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ల కోసం అందరూ విశేష కృషి చేయాలని కోరారు. కనీసం మనతో పాటు మన శక్తి కొలది మిగతా వాళ్ళకి ధ్యానం నేర్పాలి. శాకాహార ర్యాలీ చేస్తున్నారు బ్రహ్మాండంగా. అందరూ ప్రతి మాస్టరు గ్రేట్ మాస్టర్సే, ప్రతి వాళ్ళు చేస్తున్నారు. మనకి రియల్గా పత్రిగారితో కృతజ్ఞత అనే భావం మనలో ఉంటే మనము చాలామందికి, అందరికీ, పక్క వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి మనము ధ్యానం నేర్పాలి మిత్రులారా. అదొక్కడే కాదు, పిరమిడ్ కట్టించాలంటారు సారు. పిరమిడ్ కట్టే స్తోమత నీకు లేకపోతే కనీసం పిరమిడ్ ఎవరు కడుతున్నారో వాళ్ళకు సహాయం చేయండి, వాళ్ళకు ఉపయోగపడండి, వాళ్ళకు సేవ చేయండి. అక్కడ శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఇలా చెప్పుకుంటూ పోతుంటే పత్రిగారి ప్రతి పాయింట్ మనం చేయాలని మిత్రులారా. పిరమిడ్ మాస్టర్లందరూ ధ్యాన ప్రచారం చేసేందుకు ఈ భూలోకానికి వచ్చిన టీచర్స్ అన్నారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 9వ రోజు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా సందేశమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కరికి ధ్యానం నేర్పించడం 100 గంటల ధ్యానంతో సమానమని, ధ్యాన ప్రచారం చేయడం 1000 గంటల ధ్యానంతో సమానమని తెలిపారు. అలాగే ఒక పిరమిడ్ నిర్మించడం 10,000 గంటల ధ్యానం చేయడంతో సమానమని వెల్లడించారు. ఆధ్యాత్మిక జీవిత అనుభవంతో భౌతిక జీవితంతో ఆనందంగా జీవిస్తూ ప్రతిరోజు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేయాలని సూచించారు. చెవులున్న వాడికంతా ధ్యానం చెప్పాలి, ముక్కున్న వాడికి ధ్యానం నేర్పించాలి. ఈ నోరు ఎందుకుంది? ధ్యానం గురించి బోధించడానికే ఉంది. ఈ శరీరం ఎందుకుంది? తిరిగి ప్రచారం చేయడానికి ఉంది. ఈ శరీరం ఈ ఆత్మ సాధనకు ఒక మందిరం, ఈ దేహం ప్రచారానికి ఒక రథం. జననం అంటే ఆత్మ శరీరంలో ప్రవేశించటం. ఎందుకు కావాలి ఈ శరీరం ఈ పిరమిడ్ మాస్టర్కు? తిని నిద్రపోవడానికి కాదు, మనం సాధన చేసి అందరికీ బోధించడానికే దిగొచ్చాం మనం. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడికి అందరూ వచ్చాం, అలా తిరుగుతూ ఉంటే టైం అంతా గడిచిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఇలా కళ్ళు మూసుకుంటే ఎంతో తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతాం. సమయాన్ని వృధా చేయకూడదు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 9వ రోజు మేనిఫెస్టేషన్ అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్ కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ చర్చా కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆకురాతి శంకర్రావు, జేజే నారాయణ, మాలతి, బాల అజయ్, సైంటిస్ట్ నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ నిజంగా పనిచేస్తుందా, మేనిఫెస్టేషన్ ప్రక్రియతో ఏదైనా సృష్టించుకోగలమా, మనం నిజంగా సృష్టికర్తలమా అనే పలు అంశాల గురించి చక్కగా వివరించారు. కాబట్టి జ్ఞానం లేకపోతే ఎలా ఉంటుంది అని ఇంకొక ఉదాహరణ,
ఇంకొక కథ ఇది ఇలాగే. ఇంకొక అతను ఏమన్నా అంటే నేనేం పని చేయకూడదు, అందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, కానీ నాకు డబ్బులు రావాలి అని కోరుకున్నాడంట. వెంటనే సులభ్ కాంప్లెక్స్ దగ్గర అతను డబ్బులు కలెక్ట్ చేసుకునే సీట్లో కూర్చొని ఉన్నాడంట. కాబట్టి ఇక్కడ మేనిఫెస్టేషన్ అని అంటే సృష్టించే శక్తి అంటే మనం ఏది కావాలంటే కోరుకుంటే అది ప్రతి ఒక్కరికి అవుతుంది. కానీ జ్ఞానం లేకపోతే తను వినాశకరమైన వైపు, తన చుట్టూ ప్రపంచం వినాశకరమైన వైపు వెళుతుంది. కాబట్టి పత్రిజీ ధ్యానం చేసిన తర్వాత మాత్రమే సహసృష్టికర్తలు అవుతారని చెప్పడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కైలాసపూర్లోని మహేశ్వర మహాపిరమిడ్లో నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగం ఆబాల గోపాలాన్ని అలరిస్తూ ఘనంగా జరుగుతోంది. కార్యక్రమంలో 9వ రోజు దినదినాభివృద్ధి చెందుతూ ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచుతూ ముందుకు సాగుతున్న పీఎంసీ తెలుగు ఛానల్ అభివృద్ధి గురించి పీఎంసీ డైరెక్టర్లు, ట్రస్ట్ సభ్యులు వివరించారు. ఛానల్ ఆవిర్భావం, ప్రస్తుతం ఛానల్ పరిస్థితి, ప్రసారం చేస్తున్న కార్యక్రమాల గురించి, భవిష్యత్తులో చేయబోయే ప్రోగ్రామ్స్, పీఎంసీ లక్ష్యాల గురించి తెలియజేశారు. అలాగే పీఎంసీ ఛానల్ అభివృద్ధికి ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించి పీఎంసీ ఛానల్ ఉద్యోగులను, ట్రస్ట్ సభ్యులను ఘనంగా సన్మానించారు. అక్కడ కలిసిన వాళ్ళలో వేలాది మందిలో 90% ఓన్లీ పిఎంసి ఛానల్ చూసే మేము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం సార్ అని చెప్పారు. మిత్రులారా, ఈవేళ గురువు గారు బాడీ ఫిజికల్గా లేకున్నప్పుడు కూడా మహాయాగం ఏదైతే కర్తాలో జరుగుతుందో మీరందరూ కూడా టచ్ చేయండి. ఎవరినైనా సరే, అయ్యా మీరు ఎప్పుడు వచ్చారు, గురువు గారిని చూశారంటే అయ్యి మేము గురువు గారిని చూడలేదు ఫిజికల్గా, ఓన్లీ పిఎంసి ఛానల్ చూసే వచ్చామని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి, అంటే 90% పబ్లిక్ నుంచి ఇదే రిపోర్ట్ ఉంది. కాబట్టి మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మనం ఏదైతే ఈ యాగం ఉందో ఈ యాగానికి కూడా ప్రతిరోజు లక్షలాది మంది వచ్చి మరి టిఫిన్లు, భోజనాలు అన్నీ చేసి వెళ్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళు అద్భుతంగా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, చాలా ముమ్మరంగా చేస్తున్నారు ట్రస్ట్ వాళ్ళందరూ. దీనికి కూడా మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఆర్థికంగా సహకరించాలి. ఈ బుక్లో కూడా కొన్ని పెట్టడం జరిగింది, ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం, ఎలాంటి కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాం అన్న దాని మీద కూడా. సో డిజిటల్గా చాలాసార్లు మేము చెప్పడం జరిగింది, కొన్ని లక్షల కంటెంట్ ఇవ్వడం జరిగింది కొన్నిసార్లు అన్నది. అంటే మనది ఏంటంటే మిగతా ఛానల్స్తో పోలిస్తే ఎక్స్పైరీ డేట్ లేని కంటెంట్ అండి. ప్రతి కంటెంట్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది సినిమా కావచ్చు, పొలిటికల్ కావచ్చు, రకరకాలు. బట్ మన కంటెంట్కి ఏంటంటే ఎక్స్పైరీ డేట్ లేదు. ఒక 5 సంవత్సరాల తర్వాత చూసినా ఆ జ్ఞానం అద్భుతంగా అందరికీ అందుతుంది, ఒక 100 ఏళ్ళ తర్వాత చూసినా కూడా అందుతుంది. సో అందుకే మీరు అందించిన సహకారం ఏదైతే ఉందో ప్రతి రూపాయికి 100% న్యాయం జరిగినట్టే. పిఎంసి ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళు, కొన్ని వేల మంది కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తున్నారు. అందుకనే పిఎంసిని పత్రిజీ ప్రతిరూపం అని చెప్పేది. మన మూమెంట్లో హైయెస్ట్ ఎనర్జీ ఎక్కడుందంటే పిఎంసిలోనే ఉంది. లేనప్పుడు ఇంతమంది కొత్త వాళ్ళని పిఎంసి ద్వారా ధ్యానంలోకి రారు. ఎవరైతే పిఎంసితో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఆ పిఎంసి ఎనర్జీనే హీల్ చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు పిఎంసితో కనెక్ట్ అవ్వండి. పిఎంసికి ఏ విధంగా నేను సపోర్ట్ చేయగలను అని ఆలోచించండి. పిఎంసి సబ్స్క్రైబ్ చేయించవచ్చు. పిఎంసికి లో మీరు నాలెడ్జ్ని ఇవ్వచ్చు. మీరు అన్ని భాషల్లో ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా పిఎంసి గ్లోబల్ వస్తుంది. ఈ భవిష్యత్తులో పిఎంసి ఇంకా డిఫరెంట్ లాంగ్వేజ్లో రావడానికి ఉంది. ఇంకా టెక్నాలజీ పెరిగే కొంది మనము ఇక్కడ పిఎంసి తెలుగు మాట్లాడినా కూడా చైనీస్ భాషలో కానీ, జపనీస్ కానీ, ఏ భాషలో అయినా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి స్కోప్ ఉంది. మీతోటి పిఎంసి గురించి చాలాసార్లు మాట్లాడాం కాబట్టి కొత్త డైరెక్టర్లు వచ్చారు, ఎక్కువ టైం తీసుకుంటే భావ్యం కాదు. కానీ పత్రికాల ఆశయాలు మనం తీసుకెళ్ళి మనం దీన్ని మహోన్నతమైన తీసుకొని ఎంతమంది చేర్పించాలి. ఎందుకంటే మొన్న ప్రేమ్నాథ్ గారు కలిశారు. అక్కడ కలిసి హనుమంతరాజు గారు, నేను అమెరికా వెళ్ళినప్పుడు 10 రాష్ట్రాలకు వెళ్ళాను. 10 రాష్ట్రాల్లో నేను క్లాసు తీసుకున్నప్పుడు అడిగాను, మీరు ఎలా వచ్చారు అని. పిఎంసి చూసి వచ్చామన్నారు. అబ్బా, పత్రికారికి అలాంటి ఇది కదా, నెరవేరుతుంది కదా, అందుకని ధ్యాన జగత్తు మొత్తం అయిపోతుంది కానీ చెప్పారు. చాలా చాలా సంతోషం అనిపించింది. పత్రిజీ ధ్యాన మహాయాగంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులకు చక్కటి వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో 9వ రోజు డాక్టర్ సుస్వర బృందంతో ఎంతో అద్భుతంగా కర్ణాటక సంగీతం ప్రదర్శించి ధ్యానులను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా త్యాగరాజు కీర్తనలు, కృతులను, భక్తి గీతాలను ఎంతో శ్రావ్యంగా ఆలపించి ధ్యానులను విశేషంగా అలరించారు. నిన్నే
రామయ్య నిన్నే నెర నమ్మినానురా ఓ రామ 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 రామయ్య నిన్నే నెర నమ్మినానురా ఓ రామ. విశ్వశాంతి కోసం రంగారెడ్డి జిల్లా కైలాసపూరిలోని మహేశ్వర మహాపిరమిడ్లో నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతిరోజు 6 గంటల పాటు నిర్వహిస్తున్న సంగీతనాద ధ్యానం ధ్యానులకు మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. కార్యక్రమంలో 9వ రోజు గణేష్ బృందం చక్కటి సంగీతాన్ని ప్రదర్శించి ధ్యానులను అలరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. అనంతరం ఎంతో ఉత్సాహంగా నృత్యం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రదర్శిస్తున్న వివిధ పిరమిడ్ల ఏవీలు ధ్యానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో 9వ రోజు శ్రీ హన్మా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం ఏవీని ప్రదర్శించారు. అనంతరం మాట్లాడిన ట్రస్ట్ సభ్యులు శ్రీ హన్మా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం జోగులాంబ గద్వాల్ జిల్లా బిచ్పల్లి గ్రామంలో ఉందని చెప్పారు. 2017 డిసెంబర్లో శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. పిరమిడ్లో నిత్యాన్నదానం జరుగుతుందని 3 రోజులు అమావాస్య పౌర్ణమి ధ్యానం వివిధ ప్రాంతాల్లో శాకాహార ర్యాలీను నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రదర్శించిన పిరమిడ్ సేవాదళ్ ఏవి ధ్యానులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం పిరమిడ్ సేవాదళ్ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి పిరమిడ్ సేవాదళ్ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. వట్టికోటి శ్రీనివాస్ గారు, నాగేంద్ర గారు వీరందరూ కూడా కంప్లీట్ సేవాదళ్ 1800 మందిని ఆర్గనైజ్ చేసి, వెంకటేశ్వరరావు గారు, వాటర్ సీను వీళ్ళందరూ కూడా రాత్రి పగలు కష్టపడ్డారు. వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. లెట్ us థ్యాంక్ దెమ్. బండూరు నారాయణ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.